మీ ఇళ్ళలో ఈరోజు లంచ్ ఏం చేశారో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే మామిడికాయ పప్పు అండి. ఇక్కడ కందిపప్పు అయితే 200 ఉందండి దాదాపు కిలో, 195 రూపీస్. ఆంధ్రాలో మా అమ్మని అడిగితే 140 రూపీస్ అని చెప్పింది. అక్కడికి ఇక్కడికి దాదాపు 50 రూపీస్ తేడా చూడండి. చాలా కాస్ట్ ఉన్నాయండి ఇక్కడైతే గ్రోసరీస్. అందుకే అప్పుడప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుకుంటా ఉంటాము ఆఫర్ ఉన్నప్పుడు. ఇంకా ఆఫర్ ఇట్లాంటివేమీ అనిపించినప్పుడు తొందరగా అయిపోయినప్పుడు కావాలనుకున్నప్పుడు ఇక్కడే చిన్న కిరాణా స్టోర్‌లో గానీ, సూపర్ మార్కెట్ గానీ వెళ్లి తెచ్చుకుంటాము. మన సైడ్ ఉన్నంత క్వాలిటీ కూడా ఏమి ఉండవండి ఇక్కడ. కూరగాయలైనా, ఈ కందిపప్పు అయినా, బియ్యం అయితే అసలు ఘోరం అండి. మేము వచ్చిన కొత్తలో పిల్లలు కూడా వారం రోజుల వరకు ఫుడ్ తినకుండా ఓన్లీ ఫ్రూట్స్‌తో కూడా బతికినారు. అక్కడ నుంచి తెచ్చుకున్న రేషన్ బియ్యం కూడా తిన్న రోజులు ఉన్నాయి మాకు. ఇంకా రేషన్ బియ్యం కూడా లగేజ్‌లో ఎక్కువైపోయి అవి కూడా తెచ్చుకోవట్లేదు. బియ్యం అయితే చాలా ఘోరం అండి. మొత్తానికి అక్కడిక్కడ పోరాడి అన్ని షాప్స్‌తో ఒక దూద్ మలై అని ఒక బియ్యం మాత్రం దొరికినాయి మన సైడ్ లాంటివే, కానీ కాస్ట్ ఎక్కువ. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్‌కి అయితే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. మీరు తినేసారా అందరూ? ఇంక అంతే. బాయ్.